హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఎలా ఫెచ్ చేసుకోవాలి. ఇది మన ఏపీఐ గైస్. బై యూజింగ్ దిస్ ఏపీఐ హౌ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. ఓకేనా. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ డేటాను రీలోడ్ చేసేటప్పుడు చూడండి, మనకు ఒక లోడింగ్ సింబల్ వచ్చింది. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తాను. కొంచెం ఓపిక్గా చూడండి. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేశాక ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళి కొంచెం నేను నెట్వర్క్ స్లో చేస్తాను. లైక్ స్లో 3G పెడతాను. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇప్పుడు మనకి బ్యాక్ నుంచి డేటా వచ్చేటప్పుడు మనకి ఈ లోడింగ్ సింబల్ వస్తది. ఆ లోడింగ్ సింబల్ కూడా ఎలా సెటప్ చేయాలో కూడా నేను ఈ సెషన్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది డెమో సెషన్ గాయ్స్. కొంచెం ఓపికగా వినండి. లోడ్ అయితుంది. చూడండి, లోడింగ్ సింబల్ వచ్చింది కదా ఇలా. ఆ లోడింగ్ సింబల్ వచ్చిన తర్వాత మనకి డేటా ఫెచ్ అయింది బ్యాక్ ఎండ్ నుంచి. బ్యాక్ ఎండ్ అంటే ఎక్కడి నుంచి? ఇక్కడ ఈ ఏపీఐస్ నుంచి, ఐ మీన్ ఈ ఏపీఐ నుంచి మనకి డేటా ఫెచ్ అయింది మన యూఐలోకి. ఇలా ఎలా చేయాలి అని నేను క్లియర్‌గా కోడ్ రాసి చూపిస్తాను. ఓకేనా? మీకు గాని ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ సెషన్ నుంచి నేను ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేశాను గైస్ నా యూట్యూబ్ ఛానల్‌లో. అది కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై ఛానల్.